హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? 8 సంవత్సరాల తర్వాత మా నాయుడుపేటలో ఉరుసు అయితే చేశారండి. ఉరుసు అంటే గంధం మహోత్సవం అన్నమాట. నాయుడుపేటలో పెద్ద దర్గా ఉంది, చిన్న దర్గా ఉంది. పెద్ద దర్గా దగ్గర సమాధి దగ్గర గంధం అనేది పెట్టి అదే ప్రసాదంగా ఇస్తారనమాట. అదే ఉరుసు అంటారండి. 8 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. చేశారేమో కానీ భలే చేశారండి, చాలా బాగా చేశారు. 8 ఇయర్స్ అంటే నాకు పెళ్ళైన కొత్తల్లో అయితే మా వారు తీసుకొచ్చారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు, మా చిన్నోడు దోగాడుతున్నాడు, మా పెద్దోడు నడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ కోసం అప్పుడు మేము ఏంటంటే ఊరుసుకొచ్చి బొమ్మలు అయితే కొనుక్కున్నాము. మళ్ళీ ఇప్పుడే అనమాట. భలే చేశారు. లైటింగ్ అయితే మామూలుగా లేదు. అవి పక్కన పెడితే జనాభా అంటారా, అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ కూడా ఇసుకేస్తే రాలినంత జనాభా ఉన్నారనమాట. అంతమంది వచ్చారు. మేము దర్గా లోపలికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే లైను చాలా పొడవు ఉంది. ఇంకా క్యూ అయితే మా పిల్లలకి అంత ఓపిక ఉండదు. ఇంకా సరేలే ఇంకా రేపు అట్లా రావచ్చు అని చెప్పి మేమైతే వచ్చేసామన్నమాట. అలా చూసుకుంటూ అసలు కనీసం షాపులు కూడా కనిపించలేదు, ఎందుకంటే జనాభా అంతమంది ఉన్నారు. ఒక్కొక్క షాప్ ముందు ఎక్కడైతే జనాభా లేరో అక్కడికే వెళ్ళామన్నమాట. ఇవి కొంచెం అంటే జనాభా కొంచెం దూరంగా ఉంటాయి కదా, ఆ ప్లేసుల్లో రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో రేట్లు కూడా చాలా ఉంటాయి రేట్లు. 2 నెమలికలు 50 రూపాయలు చెప్పారనమాట. ఇక్కడ చూసారా, ఈ ఫ్లవర్ వాజులు అయితే 300, 600, 700. నా పక్కన ఒక అక్క రెడ్ రోసెస్ ఫ్లవర్ వాజ్ పట్టుకుంది కదా, అవైతే 700 అంట జత. ఇలా అయితే అయింది. చాలా బాగా చేశారండి, భలే జరిగిందనమాట. ఉరుసు అంటారు గంధం మహోత్సవం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.